మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆదివాసీ జాతర. ఇక్కడికి వచ్చే ఒక్కో తెగ భక్తులు ఒక్కో రకంగా సమ్మక్క సారలమ్మలను మొక్కుతుంటారు. పెళ్లి తొందరగా కావాలని కొందరు, పిల్లలు పుట్టాలని మరికొందరు సమ్మక్క తల్లిని వేడుకుంటుంటారు. మొక్కులు తీరంగానే తమకు తోచింది సమర్పించి చల్లగా చూడమని కోరతారు. కొందరైతే తాము శ్రీ వేషధారణలో చీరకట్టుతో అమ్మను దర్శించుకుంటారు. సమ్మక్క తల్లే తమను పూనిందని శివమెత్తుతారు. కోరిన కోరికలు తీరిన వారు ప్రతి జాతరకు సమ్మక్క తల్లిని దర్శించుకోవడానికి స్త్రీ వేషధారణలో వస్తారు. కొంతమంది ఏండ్లకు ఏండ్లు స్త్రీ వేషధారణతోనే ఉండి సమ్మక్కకు అంకితమైపోతారు. ఇలా పురుషులు స్త్రీలుగా మారడం వెనుక పెద్ద కథే ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. సమ్మక్క వీర ధైర్య లక్షణాలను ప్రదర్శించిందని, కాబట్టి ఆమెను అర్ధనారీశ్వరి అని కూడా కొలుస్తారని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ హైమావతి అంటున్నారు. శాక్తేయానికి సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా మనకి దీంట్లో కనిపిస్తాయి. అంటే శాక్తేయం అనేది తర్వాత కాలంలో పండితులు రూపొందించినటువంటి సిద్ధాంతం. కానీ దాని మూలాలు ఈ సమ్మక్క సారలమ్మ సందర్భంగా చేసినటువంటి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో మనకు కనిపిస్తాయి. అర్ధనారీశ్వరతత్వం మన పండితులు చెప్తారు. ఆ అర్ధనారీశ్వరతత్వం ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఎలాగూ అంటే ఈ ఎప్పుడు అమ్మతనం, చాలా ఆడతనం, స్త్రీత్వం అనేది గౌరవనీయము, అభిలషణీయము అనే భావన వీళ్ళ సంప్రదాయాల్లో, ఆచరించే సంప్రదాయాల్లో జాతర సందర్భంగా మనకు కనిపిస్తుంది. మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీలే గొప్పవారని అనడానికి ఇదే నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా ఇలాంటి వింతలు ఈ జాతరలో మరెన్నో కనిపిస్తాయి. జీవకో రుచి పురేకో బుద్ధి అన్నట్టు మేడారంలో వనదేవతల దీవెనలు అందుకునేందుకు ఒక్కో భక్తుడు ఒక్కొక్క పద్ధతి అనుసరిస్తున్నారు. తరళీనాలు సమర్పించి అందం చెడగొట్టుకోవడమే ఓ పెద్ద మొక్కు అని భావిస్తున్న తరుణంలో అసలు ఆకారాన్నే మార్చుకొని మహిళా వేషం వేస్తున్న పురుషులు భక్తి భావనకు హద్దులు లేవని చెప్తున్నారు. వైవిధ్యమైన పద్ధతులు, వైవిధ్యమైన మొక్కులు ఉండబట్టే మేడారం ఓ ప్రత్యేక జాతరగా నిలిచిపోతోంది. వీడియో జర్నలిస్ట్ సాంబశివరావుతో విజయ్ కుమార్, టీ న్యూస్, వరంగల్.